పిల్లల్ని కనండి, జనాభాను పెంచండి అనే నినాదం మొన్న ఆ మధ్యన ఒక ఎంపీ గారు చేశారు. అప్పలనాయుడు అని ఆయన మూడో సంతానం కలిగితే 50,000 ఇస్తాను. అలాగే ఒక పాడి గేదెని కూడా ఇస్తాను. గేదెనో, ఆవునో సంథింగ్ ఇస్తాను అని చెప్పి ఒక ప్రచారం అయితే చేశారు. ఇప్పుడు విజయనగరం లోక్సభ నియోజకవర్గ పరిధిలో మూడో బిడ్డ జన్మిస్తే, మూడోసారి ఆడబిడ్డకు జన్మనిస్తే ఆ బాలిక పేరిట 50,000 డిపాజిట్ చేస్తాం. మగబిడ్డ జన్మిస్తే ఆ దంపతులకు ఆవు దూడను బహుమతిగా ఇస్తామని గతంలో ప్రకటించిన ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు ఇప్పుడు తాజాగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. భోగాపురం మండలం సవరవిల్లులో మూడో ఆడబిడ్డకు జన్మనిచ్చిన పోలిపల్లి సురేష్, దివ్య దంపతులకు 50,000 రూపాయల చెక్కును ఆయనే స్వయంగా అందించారట. ఒక రకంగా ఆయన ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకున్నారు. అలాగే పాతర్లపల్లిలో, శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పాతర్లపల్లిలో మూడో ఆడబిడ్డ జన్మించిన పొన్నాడ వెంకటలక్ష్మి కూడా 50,000 రూపాయల చెక్ అందజేశారట. లావేరు మండలం కొత్త కుంకాం గ్రామానికి చెందిన కుప్పిలి నాగమణి, రణస్థల మండలం కువ్వాడికి చెందిన మైలపల్లి శాంతమ్మలు మూడో సంతానంగా మగబిడ్డను కంటే వాళ్ళకేమో ఆవు దూడలు అందజేశారట. మొత్తానికి ఇప్పుడు ఈయన ఓకే 50,000 చెక్కులు అంటే ఇచ్చేయచ్చు, ఇంకా ఆవు దూడలు కూడా ఒకవేళ మగ సంతానం ఎక్కువ కలిగితే ఆ జిల్లాల్లో, ఎందుకంటే ఆయన ఎంపీ కాబట్టి, పార్లమెంట్ నియోజకవర్గ పరిధి కాబట్టి అయింది, ఇంకా కొన్ని ఆవు దూడల్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా 50,000 చెక్కులు కూడా రెడీ చేసి పెట్టుకుని ఇవ్వాలేమో. ఎందుకంటే సంతానం అనేది ఖచ్చితంగా రోజు డైలీ, అంటే ఇది మూడో బిడ్డకే అన్నారు కాబట్టి మొదట 1, 2 ఉంటే ఏముండదు. మూడో బిడ్డకి ఆడబిడ్డ అయితే మాత్రం 50,000 ఇస్తాను. ఈ కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. ఓకే, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. తర్వాత అంటే వాళ్ళకి పెంచే స్తోమత ఉంటేనే ఎవరైనా కంటారు. పెంచే స్తోమత లేనప్పుడు ఇప్పుడు రెండో పిల్లాన్నే కనట్లేదు, ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు. వాళ్ళని అంటే పెంచే స్తోమత ఉన్నా సరే ఒకళ్ళనే అల్లారు ముద్దుగా చూసుకోవచ్చు అనేది కొంతమంది ఆలోచన. కొంతమంది లేదు, సేఫ్ సైడ్ ఉంటే మంచిది, ఒకరిద్దరు అనుకుంటున్నారు. అది ఒకప్పుడు అనుకునేవారు. మళ్ళీ ఇప్పుడు మంత్రులు ఇలాంటి ఎంపీలు, మంత్రులు లేదంటే నాయకులు ఇలాంటి ఆఫర్లు ఇవ్వడంతో మళ్ళీ ఎక్కువ మందిని కనేందుకు సిద్ధపడుతున్నారేమో. ఏది ఏమైనా ఈ ఎంపీ గారు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.